వైజాగ్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ అయితే ఫ్రెషర్స్ కోసం అయితే 200 వేకెన్సీస్తో ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారండి. చాలామంది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు వైజాగ్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా జాబ్ అప్డేట్స్ వస్తే చెప్పండి, లేదా నెక్స్ట్ టైం వాకిన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా అడగడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు మండే టు ఫ్రైడే టైప్లో అయితే వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి వైజాగ్ లొకేషన్లో. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, లేదు టెక్ మహీంద్రా జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అలాగే వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రెసెంట్ అయితే మన నోటిఫికేషన్ వీళ్ళకైతే వెళ్ళిపోదాం. విశాఖపట్నం టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్, డైరెక్ట్ వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఫ్రెషర్స్తో పాటు అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే ఎలిజిబుల్. వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి మనకి విశాఖపట్నం వర్క్ లొకేషన్ ఇస్తారు. టోటల్గా అయితే 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. 2 days ఏగో అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే సండే ఆర్ మండే అయితే మనకైతే వచ్చి ఉండొచ్చు. డియర్ క్యాండిడేట్ టెక్ మహీంద్రా విశాఖపట్నం ఈజ్ హైరింగ్. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి డైరెక్ట్ వాకిన్ అయితే ఉంటుందండి. లొకేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా గేట్ నెంబర్ 1 సత్యం జంక్షన్ నియర్ బుల్లయ్య కాలేజ్ న్యూ పాలెం విశాఖపట్నం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే టైప్లో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే కండక్ట్ చేస్తారు డైరెక్ట్గా వాకిన్ ద్వారా. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ప్రిఫర్డ్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ మరియు అలాగే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 లేదా 10+3 అయితే ఉండి తీరాలి. అలాగే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ప్రొఫెషన్స్గా చూసుకుంటే ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ 6 days అయితే వర్క్ చేస్తారు. ఇక్కడ మనకి ఎలాంటి అంటే డబుల్ వీక్ అలాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి. అండ్ ఇమ్మీడియట్లీగా జాయినింగ్ అయితే అవ్వాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. ప్రొఫిషియంట్ టైపింగ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. 30 words per minute అయితే మనకి 90% అక్యురసీతో టైపింగ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ జాబ్ సమ్మరీ ఏంటంటే కదా, హ్యాండిల్ లైవ్ కాంటాక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్ టు దేర్ క్వైరీస్. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన సందేహాలు, డౌట్స్కి మనం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. ఇదండి మెయిన్గా డీటెయిల్స్కి సంబంధించి డీటెయిల్స్. బట్ శాలరీ ఎంత ఇస్తా అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరైతే మండే టు సాటర్డే టైప్లో వాకిన్ ఉంటుంది. కాబట్టి మీకు పాసిబిలిటీ ఉన్న రోజులైతే మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లేదా రెజ్యూమ్ తీసుకొని డైరెక్ట్గా వాకిన్కి అయితే వెళ్ళిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే మనకైతే తెలియజేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.